विज्ञान महिमान्वित
the students and parents attending this virtual inaugural session of the Bridge Course 2020 at VFSTR. I worked 40 years in Indian Space Research Organization, which is known as ISRO, in various positions at various places, including abroad. And Dr. Abdul Kalam was my first boss for 7 years. And I led and controlled 30 launches when I was director of Sriharikota in the last few years of my career. And after a small break, I chose to join here as Vice Chancellor the last 3 years. Just like you selected Vijnan University for your students, because this institute has got certain values. Because I respected those values, I joined here. Things are happening a lot, and the engineering is going to be very important in future, just like in the past. First of all, I congratulate all of you in selecting Vijnan. And we have got excellent facilities here. We have got more than 100 laboratories and excellent centers of excellence which are supported by big industries in the country. We have a large number of faculty, almost about 500 faculty, and many of them are highly talented and with a lot of rich experience and good credentials. Good credentials means they have published a large number of papers, they have got patents, they have got awards, and they are the people who are going to lead your career in the future. And we have a very good environment, excellent classrooms, a library and laboratories, and the facilities like the physical education facilities and the places, hostels, bank facility and all those things. And our aim, as our chairman explained, is not only just to transfer knowledge to you, to help in the overall development with values. తెలుగులో ఒక సామెత ఉంది, చదువుతో సంస్కారం వయసుతో పెద్దరికం వస్తుంది అని. మీరు చైర్మన్ స్పీచ్ కేర్ఫుల్గా వినున్నట్టయితే ఒక ఎడ్యుకేషనిస్టు, ఒక ఫ్రెండ్, ఒక టీచరు, ఒక మంచి కోరే వ్యక్తి పెద్దరికంతో సంస్కారంతో మాట్లాడిన పద్ధతి మీకు ఈ పాటికి అర్థమై ఉంటుంది. ఆయన మొత్తం యూనివర్సిటీ గురించి చెప్పిన దానికి ఎసెన్షియల్ ఏంటంటే ఆయన ఒక న్యూస్ పేపర్లో ఆర్టికల్ రాశారు, పిల్లలు కష్టపడుతూ చదవకూడదు, ఇష్టపడుతూ చదవాలి అని. సో పిల్లలు ఇష్టపడుతూ చదవడం అన్నది మా కోర్ కాన్సెప్ట్. ఈ యూనివర్సిటీ యొక్క సెంట్రల్ పాలసీ ఏంటంటే స్టూడెంట్ సెంట్రిక్ పాలసీ. స్టూడెంట్స్ ప్రొఫెషనల్గా కాంపిటేటివ్ అవ్వాలి, సైకలాజికల్గా వాళ్ళు చాలా హ్యాపీగా ఉండాలి, అట్ ద సేమ్ టైం వాళ్ళకి వాళ్ళ ఓన్ రెస్పాన్సిబిలిటీస్ సొసైటీ గురించి, వాళ్ళ ఫ్యామిలీస్ గురించి, వాళ్ళ డెవలప్మెంట్కి వాళ్ళు ఏం కంట్రిబ్యూట్ చేయాలి అన్నది తెలియాలి అన్నది మా కాన్సెప్ట్. ఆ ప్రకారం గత 10 ఏళ్లలో మేము ఇప్పటికి 10,000 మందికి డిగ్రీలు ఇచ్చాం. 10,000 మంది ఇక్కడి నుంచి డిగ్రీలు తీసుకున్నారు. అందులో ఆల్మోస్ట్ 85% పీపుల్ వాళ్ళు డిగ్రీ తీసుకొని బయటికి వెళ్ళే ముందే జాబుల్లో కూడా వెళ్ళిపోయారు, మంచి పొజిషన్స్లో ఉన్నారు. అంటే మేము ఇక్కడ చేరిన స్టూడెంట్స్ యొక్క ఫ్యామిలీస్ని, ఒక 10,000 మంది ఫ్యామిలీస్ని వాళ్ళ కరెంట్ పొజిషన్ నుంచి సోషల్గా పైకి తీసుకొచ్చినట్టుగా మా సాటిస్ఫాక్షన్. మీరు ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే, ఒకటి ఫాస్ట్ చేంజింగ్ టెక్నాలజీ. మేము చదివేటప్పుడు 10 ఏళ్ళు 15 ఏళ్ళు అయితే కానీ కొత్త టెక్నాలజీ వచ్చేది కాదు. ఇక్కడ ఇప్పుడు 6 నెలల్లో కొత్త టెక్నాలజీ వస్తుంది. ఒక ఏడాది పాటు ఆగితే మనకి మేము మీకు చెప్పబోతున్న కొన్ని సబ్జెక్ట్స్ అనవసరం అయిపోతాయి. మేము చెప్పలేని కొన్ని సబ్జెక్ట్స్ ఆల్రెడీ ఫీల్డ్లోకి వస్తున్నాయి. అంత ఫాస్ట్గా అవుతుంది. కాబట్టి ఇక్కడ మేము ఏం చేస్తామంటే, చాలా కేర్ఫుల్గా ఎవ్రీ 3 ఇయర్స్కి సిలబస్ని రివైజ్ చేసి మిమ్మల్ని ఇండస్ట్రీకి రెడీ చేస్తాం. మా సంస్థ మీద
మా మీద, మేము అంటే మా టీం అందరూ, మా అందరి తరఫున, మా సంస్థ తరఫున ముఖ్యంగా తల్లిదండ్రులందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మా విద్యార్థులకు కొత్త కోర్సులో చేరుతున్నందుకు, ప్రొఫెషనల్ కోర్సులో చేరుతున్నందుకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇప్పుడంతా అయోమయం పరిస్థితిలో ఉంది. అనేక మందికి ఏం చేయాలో తోచని పరిస్థితుల్లో మీరందరూ మమ్మల్ని నమ్మి, మా సంస్థను నమ్మి మీ బిడ్డల్ని ఇక్కడ ధైర్యంగా చేర్చారంటే మీకు 100 సార్లు ధన్యవాదాలు చెప్పినా సరే మేము ఎప్పటికీ రుణపడే ఉంటామని తెలియజేస్తున్నా. చాలామంది, కొన్ని వేల మంది, లక్షల మంది ఆలోచన స్థాయిలోనే ఉంటే మీరు ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారనేది నాకు తెలుసు. ఎందుకు తీసుకొని ఉంటారంటే, మీరు ఎప్పుడో 44 ఏళ్ళ నుంచి ఈ సంస్థని గురించి తెలిసి ఉండటం, ఈ 40 ఏళ్లలో కూడా ఒక్క తప్పు కూడా ఈ సంస్థలో ఎప్పుడు జరగటం మీరు విన్నట్టు. రెండవది, మీకు దగ్గరలో ఉన్నవాళ్ళు, చుట్టాలు, మీ ఫ్రెండ్స్, వాళ్ళ పిల్లలు ఇక్కడ చదివి చాలా బ్రహ్మాండంగా అభివృద్ధి సాధించటం మీకు తెలిసి ఉంటుంది. దానివల్ల మీరు మా మీద, ఈ సిస్టమ్ మీద, ఈ పద్ధతి మీద, ఈ సంస్థ మీద నమ్మకంతో చేర్చుంటారు. సో మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ సంస్థలో మిగతా చోట్ల జరగని ప్రత్యేకంగా ఏం జరుగుతుంది అనేది వివరించడానికి ప్రయత్నం చేస్తున్నాం. సో ఈ సాధారణంగా ఇప్పటి వరకు మీరు పిల్లలు 10వ తరగతి దాకా చదివి ఉంటారు, మీరు చదివించి ఉంటారు, అట్లానే ఇంటర్మీడియట్ చదివించి ఉంటారు, ఎంసెట్ కూడా ప్రిపేర్ చేస్తూ ఉంటారు. ఇప్పటి వరకు మీరు చేసిందంతా చదివించటం, ఆ మార్కులు రావటం, అదే నాలెడ్జ్ రావటం వరకు కాన్సన్ట్రేట్ చేసి ఉంటారు, దాని వరకే ధ్యాస పెట్టుంటారు. కానీ ఇప్పటి నుంచి ప్రయాణం పూర్తిగా మారాల్సిన పరిస్థితి. ఈ చదువులో ఉండాల్సిన, ఈ బీటెక్ ప్రోగ్రాంలో, ప్రొఫెషనల్ ప్రోగ్రాంలో ఉండాల్సిన అంశాలు ఏంటంటే, నాలెడ్జ్ ఇంపార్టెంట్ కాదంటలేదు. నాలెడ్జ్తో పాటు కమ్యూనికేషన్ ఉండాలి, దాంతోపాటు టీమ్ స్పిరిట్, నలుగురితో పనిచేసే శక్తి ఉండాలి, దాంతోపాటు ఎంతో కొంత సృజనాత్మకత, ఇవన్నీ కలుగు చేస్తేనే ఈ ప్రోగ్రాంలో మనం సక్సెస్ఫుల్గా చేసినట్లు అవుతాం. అప్పుడే ఉద్యోగం వస్తుంది. ఆ ఉద్యోగం రావటమే కాదు ఇంపార్టెంట్, ఆ ఉద్యోగంలో బాగా ఎదుగుదల ఉండాలి. అప్పుడు ఈ కోర్సు యొక్క ప్రత్యేకత, ఈ కోర్సులో మేమేం చేస్తున్నది ప్రధానం. మీకు చాలామందికి కన్ఫ్యూజన్ ఉంటుంది, ఈయన ఎన్ని చేస్తారంటున్నారు, మళ్ళీ రెండోది సంతోషంగా జరుగుతుంది అంటున్నారు. ఇంటర్మీడియట్లో అందరికీ తెలిసిందే, చదువుతున్నారు, మార్కులు వస్తాయి, ర్యాంకులు వస్తాయి, కానీ ఇదంతా 2 సంవత్సరాలు 3 సంవత్సరాల పాటు బాధాకరమైన వ్యవహారం. కానీ నేను అట్లా చెప్పట్లేదు. ఇవన్నీ మంచి నాలెడ్జ్ ఇస్తున్నాం, మంచి అదర్ స్కిల్స్ ఇస్తున్నాం, ఉద్యోగం వచ్చేటట్టు చేయగలుగుతాం. అంతేకాదు జీవితంలో కూడా బాగుండేటట్టు ఈ పునాది వేయటానికి వీలవుతుంది. ఇది అంతా కష్టంతో కాకుండా చాలా ఇష్టంతో, చాలా సంతోషంగా జరిగే ప్రక్రియగా చేస్తాం. మొదటిది నాలెడ్జ్ పార్ట్. నాలెడ్జ్ కావాలి అంటే, వాళ్ళకి సరైన అవగాహన, మంచి మార్కులు రావాలంటే బాగా పాఠం చెప్పాలి, మంచి అధ్యాపకులు ఉండాలి. దీంట్లో ముఖ్యంగా 3-4 రకాలు. నాలెడ్జ్ పార్ట్లో ప్లానింగ్ ఉండాలి. ఈ సంస్థలో ప్రతిరోజు ఏం జరుగుతుంది, ఈరోజు ఆగస్ట్ 13th, జనవరి 13th రోజున, ఫిబ్రవరి 13th రోజున ఏ పాఠం ఎవరు, ఏ టీచర్ చెప్తారనేది ఇట్ ఈస్ వెల్ డిఫైన్డ్. ప్లానింగ్ షుడ్ బి గుడ్. అది ఈ దీంట్లో ప్రత్యేకత. అది ఆ ప్లానింగ్ అనేది మీకు పుస్తకం ద్వారా మొదటి రోజుల్లోనే ఇస్తాం. సంవత్సరం అంతా ప్లాన్ చేసి ఇస్తాము. మీరైనా అడగచ్చు, విద్యార్థులైనా అడగచ్చు, తల్లిదండ్రులైనా అడగచ్చు. అట్లానే ఇక్కడ మానిటరింగ్ సిస్టమ్ ఉంటుంది, వైస్ ఛాన్సలర్ వీళ్ళందరూ కూడా మానిటర్ చేస్తుంటారు. దిస్ ఈస్ ద ఫస్ట్ పార్ట్. అండ్ దెన్ టీచింగ్ పార్ట్. అదే కదా అందరికి ఇంపార్టెంట్. టీచింగ్లో ఉండాల్సిన ముఖ్యమైన అంశాలు, సరిపడా ఫ్యాకల్టీ ఉండాలి, ఆ సరిపడా నంబర్ ఉండటం కాకుండా క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ ఉండాలి. సో దాంతోపాటు ట్రైన్డ్ ఫ్యాకల్టీ ఉండాలి. ఇక్కడ 1:15, 1:16 రేషియోలో అందరూ ఫ్యాకల్టీ, మంచి ఫ్యాకల్టీని రిక్రూట్ చేయడం జరుగుతుంది.
రెండోది దాదాపు 50% ఫ్యాకల్టీ డాక్టరేట్స్ ఉంటారు. ఈ క్వాలిఫికేషన్లు కాంపిటెన్సీస్ ఉండటమే కాకుండా మాకు స్పెషల్ ప్రోగ్రామ్ ఉండింది. అది ఏంటి అంటే ఎంత డాక్టరేట్ వచ్చినా ఎంత పెద్ద యూనివర్సిటీ వచ్చినా ఒక నెలన్నర నుంచి 2 నెలల పాటు వాళ్ళు ట్రైనింగ్ తీసుకోవాల్సిందే. అంటే వాళ్ళు స్టూడెంట్ని ఎట్లా అర్థం చేసుకోవాలి, సబ్జెక్ట్ని ఎంత బాగా డెలివరీ చేయాలి, ఎంత బాగా చెప్పాలి, ఇదంతటినీ 1.5 మంత్ 2 మంత్స్ ఆ స్టూడెంట్ యొక్క ఎమోషనల్ ప్రాబ్లమ్స్, సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ అర్థం చేసుకొని సబ్జెక్ట్ గురించి అవగాహన వచ్చిన తర్వాతే క్లాసుకు పంపిస్తాం. అది ఒక 3-4 సీనియర్స్ వెరిఫై చేస్తారు. వాళ్ళ ట్రైనింగ్లో కనుక సరిగ్గా ఫెయిర్ చేయకపోతే వాళ్ళ ఉద్యోగం పాదుకొని వాళ్ళ క్లాసుకు మాత్రం పంపించాం. సో ఇంత ట్రైనింగు, ఇంత కాంపిటెన్సీ, ఇంత మంచి ఫ్యాకల్టీ ఉండటం వల్ల ఆ నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ అనేది చాలా స్మూత్గా, చాలా హాయిగా జరుగుతుంది. సో అందుకని ఈ జాగ్రత్తలన్నీ తీసుకోవటం వల్లనే మాకేమవుతుందంటే ప్రతి సంవత్సరం రిజల్టు అంటే 4 ఇయర్స్లో కంప్లీట్ చేసే వాళ్ళు 92-93% పైనే ఉంటారు. అందరికీ దాదాపు అందరికీ డిగ్రీ కంప్లీట్ అవుతుంది. దాంతోపాటు ఉద్యోగం కూడా ఒక 85-86%కి అప్పుడే ఉద్యోగాలు, మిగతా 7-8% హైయర్ స్టడీస్, 10% హైయర్ స్టడీస్కి వెళ్తున్నారు. అండ్ సెకండ్ పార్ట్ ఇంకా కొంతమంది పిల్లలు ఒక 10%-12% పిల్లలు ఈ ఎమోషనల్ ప్రాబ్లమ్స్తో ఉంటారు, సైకలాజికల్ ప్రాబ్లమ్స్తో ఉంటారు. సో అంటే ఉదాహరణకి ఇంటి దగ్గర అమ్మ నాన్న పోట్లాడుకుంటూ ఉంటారు రోజు. ఆ అమ్మాయి రోజు కష్టంగా లేకపోతే అన్హ్యాపీ మైండ్తో కాలేజీకి వస్తుంది. అట్లా కొంతమందికి బేసిక్ థింగ్స్ సరిపడా ఉండవు, వాళ్ళు కూడా కష్టంగా కాలేజీకి వస్తారు. అట్లా కొంతమందికి ఈవి టీజింగ్ ఉంటుంది, ఆ యూత్ ప్రాబ్లమ్స్, ఎవరో లవ్ చేస్తున్నారనేది, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి. పిల్లలన్న తర్వాత మనుషులన్న తర్వాత లేకుండా పోవు. సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ని మనం సాల్వ్ చేయకుండా వాడిని బలవంతంగా అటెండెన్స్ కోసం క్లాసులో కూర్చోబెడితే ఆ రెడీనెస్ ఉండదు, వాడి మనసు ఎక్కడో ఆలోచిస్తూ ఉంటారు. దానికోసమని మాకు ప్రత్యేకంగా కౌన్సిలింగ్ సిస్టమ్ అనేది ఒకటి ఉంది. ఈ కౌన్సిలింగ్ సిస్టంలో ప్రతి 20 మంది విద్యార్థులకి ఒక ఫ్యాకల్టీ మెంబర్ ఉంటారు. ఆ ఫ్యాకల్టీ మెంబర్ మీరే తల్లిదండ్రులుగా ఎప్పుడు ఏమడుగుతారు, పిల్లల్ని మార్కులు ఎన్ని వచ్చినాయి, ర్యాంక్ వచ్చినాయి అనుకుంటారు. ఫ్యాకల్టీ ఆ కౌన్సిలర్ అది కాదు అడిగేది, ర్యాంకులు మార్కులు కాదు అడిగేది. వాళ్ళు సంతోషంగా ఉన్నారా లేదా, బాగా హాయిగా ఉన్నారా లేదా, ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, ఆ ఇబ్బందులు ఉంటే ఎట్లా సాల్వ్ చేయగలము, సో ఎట్లా సజెస్ట్ చేయగలము అనేది ఆ కౌన్సిలర్స్ వాళ్ళ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసి నివృత్తి చేసి వాళ్ళని ప్రశాంతంగా ఉండేటట్లు చేయటానికి వీలదు. సో ఆ కౌన్సిలింగ్ సిస్టమ్ వల్లనే అసలు చాలా గవర్నమెంట్ యూనివర్సిటీలో కానీ ప్రైవేట్ వాటిల్లో కానీ చాలా చోట్ల ప్రతి 4 రోజులకి 2 నెలలకి ఏదో ఒక ఇష్యూ, ఏదో గొడవ ఇదంతా జరుగుతుంది. కానీ విజ్ఞాన్ యూనివర్సిటీలో ఏదన్నా గొడవ జరిగినట్టు, ఏదన్నా ఇబ్బంది వచ్చినట్లుగా మీరు ఎప్పుడు న్యూస్లో కానీ ఎప్పుడు కూడా చూసుండరు, లేకపోతే పిల్లలు కూడా చెప్పరు మా యూనివర్సిటీలో ఈ గొడవ ఉంది. మీరు కావాలంటే ఇప్పుడు చదువుతున్న పిల్లల్ని కూడా మీరు అడగచ్చు. మిగతావి ఈ టీమ్ స్పిరిట్, వాడు ఇప్పుడు ఉన్న ప్రపంచంలో ఏ ఒక్కళ్ళు ఏది చేయలేరు. 10 మంది 20 మంది కూర్చొని చేస్తేనే అవుతుంది. ఇప్పుడు మీ దగ్గర సెల్ ఫోన్ ఉంటే దానికి 1000 మంది శాస్త్రజ్ఞులు కష్టపడి ఉంటారు, ఒక్కడే తయారు చేయలేడు దాన్ని. అవి డెవలప్ చేయటం కోసం ఈ యూనివర్సిటీలో ప్రతి 15 రోజులకు ఒకసారి ఏదో ఒక కార్యక్రమం పిల్లలే నిర్వహిస్తారు. సో ఈ టీమ్ స్పిరిట్ డెవలప్ చేయడానికి అనేక కార్యక్రమాలు, అంటే కల్చరల్ కార్యక్రమాలు మా కాలేజీలో యూనివర్సిటీలో ఉగాది చేస్తాం, సంక్రాంతి చేస్తాం, దీపావళి చేస్తాం, దసరా చేస్తాం, ఆ కల్చర్. అట్లానే టెక్నికల్ ప్రోగ్రామ్స్, చాలా ప్రాజెక్ట్ ఎగ్జిబిషన్స్ అవి ఫ్రీక్వెంట్గా కండక్ట్ చేస్తాం అట్లానే డిపార్ట్మెంటల్ ఫంక్షన్స్ చేస్తాం. సో ఇట్లా ప్రతి 15 రోజులకి ఒక ఫంక్షన్ ఉంటుంది. ఈ ఫంక్షన్ ఉన్నప్పుడు, ఈ యాక్టివిటీ చేసినప్పుడు, స్పోర్ట్స్ యాక్టివిటీ చేసినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు నలుగురితో కలిసి మాట్లాడటం, ముందు నలుగురితో కలిసి పనిచేయటం, నలుగురితో కలిసి బ్రహ్మాండంగా ఆనందించడం.
ఇవన్నీ ఇంపార్టెంట్. సో ఇవి మేము కాన్షియస్గా కరికులంలో పెట్టి అవి పిల్లలకి డెవలప్ చేయాల్సి ఉంటుంది. తర్వాత దీనికి తోడు కమ్యూనికేషన్ ఉండాలి. బాగా నాలెడ్జ్ ఉన్నా సరే ఆ నాలెడ్జ్ని కమ్యూనికేట్ చేయలేకపోతే అబ్బాయిని గ్రోత్ ఉండదు, ఉద్యోగం వచ్చినా గ్రోత్ ఉండదు. సో ఆ కమ్యూనికేట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. కమ్యూనికేషన్ గురించి మీరు అందరూ చూసే ఉంటారు కదా ఎంత ఇంపార్టెంటో. ఇప్పుడు మోడీ గారు ఉన్నారు, ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికంటే ఆయన పేదవాడు, ఛాయ్ అమ్ముకునేవాడని మీకు తెలుసు. ఆయనకున్న ఒకే ఒక ఎసెట్ ఏంటంటే కులం కాదు, డబ్బులు కాదు, ఇంకేం కాదు. ఒకే ఒక ఎసెట్ ఏంటంటే బాగా కమ్యూనికేట్ చేయగలరు. 10 లక్షల మందిని కూర్చోబెడితే ఒక అరగంటలో వాళ్ళ మైండ్ సెట్ మార్చేయగలరు. దట్ ఈస్ ద గ్రేటెస్ట్ ఎసెట్ విత్ హిమ్. అట్లానే ప్రతి ప్రొఫెషనల్కి కూడా కమ్యూనికేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆ కమ్యూనికేషన్ డెవలప్ చేయడం, ఈ పిల్లలందరూ ఇంగ్లీష్ మీడియం చదువుకొని ఉంటారు, కానీ పాపం 2 నిమిషాలు కూడా మాట్లాడలేరు. వాళ్ళని ఇక్కడ పిలిస్తే ఒక్క మాట కూడా వాళ్ళ పేరు చెప్పడానికి కూడా భయపడతారు, వాళ్ళ తల్లిదండ్రుల పేరు చెప్పడానికి కూడా భయపడతారు. అంటే వాళ్ళ కాన్ఫిడెన్స్ ఉండదు, కమ్యూనికేషన్. సో ఇవన్నీ పోగొట్టడానికి మాకు కమ్యూనికేషన్కు ప్రత్యేకమైన కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఒకటి, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ సహకారంతో 100 గంటలు ఫస్ట్ డే ఇంజనీరింగ్ నాలెడ్జ్ కాకుండా ఇంగ్లీష్ చెప్తాం బాగా. సో ఆ ఇంగ్లీష్ చెప్పడం అంటే మేము చెప్పడం వాడు రాయటం కాదు, ఇంగ్లీష్ వాళ్ళతో మాట్లాడిస్తాం, వాళ్ళతో రాయిస్తాం, వాళ్ళతో బాగా ఆరేషన్ ఉండేట్టు చూస్తాం. ముందు స్మాల్ గ్రూప్స్లో, తర్వాత పెద్ద గ్రూప్స్లో వాళ్ళ యాంకరింగ్ ఎట్లా చేయాలో చేస్తాం. సో అందుకని కమ్యూనికేషన్ డెవలప్ చేయడానికి ఇక్కడ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ సహకారంతో శారద గారు లీడ్ చేస్తూ, సో అది బాగా అయ్యేటట్టు, అందరూ బాగా మాట్లాడేట్టు, అందరూ బాగా రాసేట్టు, అందరూ బాగా ప్రొఫెషనల్ రైటింగ్ అంతా నేర్చుకునేట్టు ప్రత్యేకమైన ప్రోగ్రామ్ ఉంటుంది. అదే మెయిన్ రీజన్ ఇంతమందికి ఉద్యోగాలు ఫస్ట్ స్ట్రోక్లోనే రావడానికి. దట్ ఈస్ నాలెడ్జ్, ఇంజనీరింగ్ నాలెడ్జ్తో పాటు దిస్ ఇస్ వన్ ఆఫ్ ద రీజన్స్. సో ఎస్. సో 4వది క్రియేటివిటీ, సృజనాత్మకత ఉంటే ఇంకా మంచి ఉద్యోగాలు బాగా అవుతుంది. సో దాంతో అవి డెవలప్ చేయటం కోసం అసలు మా కరిక్యులమే అట్లా పెట్టాం. కరిక్యులం అంటే నార్మల్గా మీ ఇంటర్మీడియట్ 10th క్లాసు ఇంజనీరింగ్ కోర్సులు కూడా బ్లాక్ బోర్డ్ పెట్టి చెప్తా ఉంటారు. వాళ్ళు కొంతమంది నిద్రపోతుంటారు, కొంతమందికి అర్థం కాదు ఇదంతా. అందుకని కరిక్యులంలోనే ఏం చేసామంటే ప్రతి కాన్సెప్ట్ ప్రాజెక్ట్ బేస్డ్తో చెప్పాలి, చాలా సృజనాత్మకత డెవలప్ చేసేట్టు చెప్పాలి. దాంతోపాటు కొన్ని ప్రాజెక్ట్ ఎగ్జిబిషన్స్ అవన్నీ ఫ్రీక్వెంట్గా కండక్ట్ చేస్తూ దిస్ ఇస్ హౌ వి డెవలప్ ద క్రియేటివ్. సో ఉద్యోగం రావటం చాలా మందికి, కొంతమందికి ఉద్యోగం వచ్చింది అంటే మీరు సాధారణంగా ఏమనుకుంటారంటే వాడికి అదృష్టం వచ్చింది కాబట్టి భగవంతుడు అదృష్టం ఇచ్చాడు కాబట్టి ఉద్యోగం వచ్చింది. అట్లా ఏం కాదు, భగవంతుడి ఆశీస్సులు ఉండాలి మీకు మాకు అందరికీ. కానీ ఉద్యోగం రావటం ఇట్ ఈస్ ఎ మ్యాథమెటికల్ ఫార్ములా. వాడు మంచి మార్కులు, నాలెడ్జ్ 60%, కమ్యూనికేషను 20%, సో క్రియేటివిటీ 10% అండ్ టీమ్ స్పిరిట్ 10%. దిస్ ఇస్ ఇట్. అందుకని మేము అంత ధైర్యంగా చేర్చిన వాళ్ళందరికీ దాదాపు 90% ఉద్యోగాలు వస్తాయని చెప్పగలం. సో ఇది, సో దిస్ ఈస్ ఈ యాక్టివిటీ చేయటం ఒక పక్క, మరో ఇదంతా చేయటంతో ఇట్ ఈస్ ఎ హ్యాపీ ప్రాసెస్. అండ్ దీనికి తోడు మీకు చాలా మందికి అవగాహన ఉండదు, అంటే చాలా చోట్ల లేదు, ఇండియాలో ఫస్ట్ టైం అయ్యి ఉండొచ్చు కూడా. సో మా యూనివర్సిటీలో ప్రత్యేకంగా ఫిజికల్ ఫిట్నెస్ కూడా క్రెడిట్స్ ఉన్నాయి. ఫిజికల్ ఫిట్నెస్, స్పోర్ట్స్ మీకు అనవసరం అనుకుని ఉంటారు ఇప్పటిదాకా. 10th క్లాస్ దాకా మీ అబ్బాయి ఆటలు ఆడతా అంటే వద్దురా ఆటలు ఎందుకు, చదువు కావాలని అంటారు. సో ఎస్, ఆటలు ఎందుకు, చదువు కదా. సో అట్లానే మీరు ఇంటర్మీడియట్ కాలేజీల్లో భోజనం బాగాలేదంట, సరిగ్గా పెట్టండి అంటే వాళ్ళు కూడా, కాలేజీ వాళ్ళు కూడా అదే అంటారు, భోజనమా మీకు కావాల్సిన చదువు అంటారు. సో చదువు బాగుండాలి అంటే వాడి ముందు ఆరోగ్యంగా ఉండాలి. బాగా చదువు రావాలి, కాన్సన్ట్రేషన్ ఉండాలంటే ఆరోగ్యంగా ఉండాలి. సో ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఫుడ్తో పాటు కొంచెం వ్యాయామం, ఫిట్నెస్ ఉండాలి. అందుకని మేము ఫిజికల్ ఫిట్నెస్ కూడా కొన్ని క్రెడిట్స్ ఇస్తాం.
ఇన్ఫ్యాక్ట్ మన యూత్ ఎట్లా ఉంటున్నారు అంటే, మేము ఒక సర్వే చేయిస్తే వైజాగ్ దగ్గర 60 నుంచి 70% ఆడపిల్లలు ఎనీమిక్గా ఉన్నారు. అంటే వాళ్ళకి సరిపడా రక్తం లేదు. సరిపడా రక్తం లేదంటే తొందరగా అలసట వస్తుంది. అంటే దాని అర్థం సరిపడా ఆక్సిజన్ బ్రెయిన్కి వెళ్ళలేదు. అంటే వాళ్ళు సరిగ్గా చదవలేదు. అది ఆరోగ్యం. ఈ కాలేజీ వాళ్ళకి, ఇంటర్మీడియట్ వాళ్ళకి తెలియక అట్లా మాట్లాడతారు. ఆరోగ్యం లేకుండా చదువు అవ్వదు. మన పిల్లాడు ఆరోగ్యంగా ఉండాలి, బాగా చదువుకోవాలి, మంచి యాక్టివ్గా ఉండాలి, అన్ని యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయాలి. ఇది ఇక్కడ ఈ యూనివర్సిటీలో చేస్తున్న కార్యక్రమాలు. నేను మళ్ళీ ఒకసారి చెప్తాను, ఎందుకు బాధ వస్తుంది వేరే దగ్గర ఇప్పుడు దాకా ఎందుకు పిల్లలు బాధపడ్డారు అంటే, చదువు అర్థం కాకపోతే బాధపడతారు, టీచర్లు పిల్లడిని సరిగ్గా అర్థం చేసుకోకపోతే బాధపడతారు, వాడికి వచ్చిన దాన్ని సరిగ్గా అందించలేకపోతే, చెప్పలేకపోతే బాధపడతారు, ఆ ఫిజికల్గా సరిగ్గా లేకపోతే కూడా బాధపడతారు. సో వీఆర్ డూయింగ్ టోటలీ ఆన్ అదర్ సైడ్. సో మంచి టీచర్లతో, మంచి ట్రైన్డ్ పీపుల్తో బ్రహ్మాండంగా పాఠాలు చెప్పినప్పుడు వాడికి ప్రతిరోజు సంతోషంగా అవుతుంది. దాంతోపాటు మంచి కమ్యూనికేషన్ వచ్చినప్పుడు వాడి భావ వ్యక్తీకరణ చాలా అందంగా చెప్పగలదు. దాంతోపాటు చాలా యాక్టివిటీస్ 15 రోజులకు ఒకసారి చేయటం వల్ల బ్రహ్మాండంగా వాడు యాక్టివ్గా తయారవుతాడు, టీంలో మంచిగా నలుగురు కలిసి చేసేట్టు. వీటితో పాటు కొంచెం అప్పుడప్పుడు సృజనాత్మకత, క్రియేటివిటీ డెవలప్ చేయడానికి ప్రోగ్రామ్స్ చేసినప్పుడు ఈజ్ ఎ కంప్లీట్ మ్యాన్, కంప్లీట్ ప్రొఫెషనల్, ఏ హ్యాపీ ప్రొఫెషనల్. ఇది ఒక్కళ్ళు చాలా బాగా గమనించారు. సత్యార్థి అని నోబెల్ ప్రైజ్ విన్నర్ ఇక్కడికి వచ్చారు. నేను 150 యూనివర్సిటీలు చూశాను, ఎక్కడ ఇట్లాంటి ఎన్విరాన్మెంట్ నాకు కనిపించలేదు అని చెప్పారు. దట్ ఈస్ ద రియల్ సర్టిఫికేట్, రియల్ ర్యాంక్. నేను దేశ విదేశాల్లో 150-160 యూనివర్సిటీలు చూశాను. ఎక్కడ పిల్లలు ఇంత అందంగా హాయిగా లేరు అని. దిస్ ఈస్ ద గ్రేట్ సర్టిఫికేట్. డిసిప్లిన్. మీరు డిసిప్లిన్ అనగానే మీకు ఏం గుర్తొస్తుందంటే పనిష్మెంట్ ఇవ్వటం, పెనాల్టీలు ఇవ్వటం. అదే కదా స్కూల్స్లో జరిగేది. పెనాల్టీలు వేయటం, పిచ్చి పిచ్చిగా తిట్టడం, పోట్లాడటం, ఇదంతా జరుగుతుంది. కానీ డిసిప్లిన్ ఈ యూనివర్సిటీలో అట్లా ఉండదు. డిసిప్లిన్ ఈజ్ దేర్ విత్ రెస్పాన్సిబిలిటీ. క్రమశిక్షణ అనేది బాధ్యతతో అవ్వాలి. అది మేము ఇన్కల్కేట్ చేస్తాం. అది మీకు బ్రిడ్జ్ కోర్సులోనే రిజిస్టర్ గారు మిగతా వాళ్ళందరూ చెప్తారు ఎట్లా చేయాలి. ఈ పిల్లలు ఎందుకు తప్పు చేస్తారంటే వాళ్ళకి సరైన అవగాహన, బాధ్యత ఇవ్వనప్పుడు తప్పు చేస్తారు. నార్మల్గా లేట్గా వస్తే తప్పు, పెనాల్టీ, డ్రెస్ కోడ్లో రాకపోతే పెనాల్టీ, లేకపోతే అటెండెన్స్ షార్ట్ అయితే పెనాల్టీ. ఇవన్నీ నడుస్తూ ఉంటాయి అన్ని యూనివర్సిటీలో, పబ్లిక్, ప్రైవేట్. కానీ ఇక్కడ అట్లాంటిది ఏమి ఉండదు.
we create the responsibility among the students. బాధ్యతని గుర్తు చేస్తాం. అందుకని మీకు బుక్ కూడా ఇస్తారు వచ్చిన తర్వాత. మీరు నార్మల్గా ఏంటి పిల్లలు ఎట్లా చేస్తారు, మీరు అందరూ యూనిఫామ్లో రావాలంటే ఎందుకు రావాలండి, మొన్నటి దాకా 12th క్లాస్ దాకా కూడా యూనిఫామ్, ఇప్పుడు కూడా మళ్ళీ యూనిఫామ్ ఎందుకు రావాలండి అని వాళ్ళు కొంతమంది రెసిస్ట్ చేస్తారు, వాళ్ళ మీద కోపం వస్తుంది. కానీ అదే విషయాన్ని మనం అవగాహన వచ్చేట్టు చెప్తే, అంటే మీరు ఈ 3 ఏళ్ల తర్వాత 4 ఏళ్ల తర్వాత కూడా ఏదో కంపెనీకి వెళ్ళాలి, కంపెనీలో యూనిఫామ్ ఉంటుంది, సో దానికి ఇప్పటి నుంచే మీరు ప్రొఫెషనల్ అప్రోచ్లో అలవాటు అవ్వాలంటే దే విల్ అండర్స్టాండ్. అట్లానే ఒక 5 నిమిషాలు లేట్గా వస్తే పెనాల్టీ పనిష్మెంట్ డబ్బులు వస్తాయి మాకు, కానీ వీ డోంట్ డూ ఇట్. కానీ వాళ్ళకి చెప్తే మీరు 10 నిమిషాలు లేట్గా వస్తే మీరు వచ్చినప్పుడు టీచరు మిగతా 60 మంది పిల్లలు డిస్టర్బ్ అయిపోతారు 5 నిమిషాల పాటు. సో అది మీకు న్యాయమా అట్లా చేయటం అంటే దే ఆర్ ఆన్ టైం. సో ఎట్లా చూస్తాం బాగా డిసిప్లిన్గా ఉందా లేదనేది? మీరు ఒకటి చేయండి, మీరు అన్ని టాయిలెట్స్లో చూడండి, టాయిలెట్స్ ఈజ్ ద మోస్ట్ ప్రైవేట్ ప్లేస్. నా మీద కోపం ఉంటే, వీసీ గారి మీద కోపం ఉంటే, ఆ టీచర్ మీద కోపం ఉంటే వాడు అక్కడ ట్రయల్స్ చేయొచ్చు, మేము ఏం చేయలేం కదా. అదే జరుగుతూ ఉంటుంది అన్ని యూనివర్సిటీలో, పెద్ద పెద్ద ఐఐటీస్లో కూడా అదే జరుగుతూ ఉంటుంది. ఆ బాత్రూమ్లు అంతా చెత్తగా ఉంటాయి, కానీ ఇక్కడ మాత్రం ఒక్క గేట్ కూడా గీరు. అంటే దే హ్యావ్ రెస్పెక్ట్ ఫర్ ద పీపుల్, రెస్పెక్ట్ ఫర్ ద సిస్టమ్, రెస్పెక్ట్ ఫర్ ద ఇన్స్టిట్యూట్. సో దిస్ ఈస్ ద కైండ్ ఆఫ్ డిసిప్లిన్. మీరు కూడా తల్లిదండ్రులుగా నేను చెప్తున్నాను, మీరు చాలామంది డిసిప్లిన్గా ఉండాలని వాడిని భయపెట్టి బంగపెట్టి కొట్టి తిట్టి చేస్తే డిసిప్లిన్గా ఉండరు పిల్లలు. మీ మీద కోపం వస్తుంది, ఇంకా ఎక్కువ చేస్తారు వాళ్ళు. మీరు వాళ్ళని సముదాయించి పక్కన కూర్చోబెట్టుకొని ఇది మంచిరా, ఇది చెడురా, ఇది మన ఫ్యామిలీకి ఇట్లా కావాలి. ఉదాహరణగా ఒక పిల్లాడు చదవట్లేదు, మార్కులు రావట్లేదు, మీరేం చేస్తారు, దడ తిట్టేస్తారు. ఆ పక్కన పిల్లాడికి ఇంకా ఎక్కువ వస్తూ ఉంటాయి మార్కులు, ఇంకా ఎక్కువ తిడతారు. దానివల్ల ఏంటి ప్రయోజనం? దాని బదులు పక్కన కూర్చోబెట్టుకొని మన ఫ్యామిలీ పరిస్థితి ఇది, మనకి ఎంత రెవెన్యూ వస్తుంది, నువ్వు కనుక ఉద్యోగం రాకపోతే అందరూ ఇబ్బంది పడాల్సి వస్తుంది, తిండికి కూడా ఇబ్బంది రావచ్చు, కాబట్టి నువ్వు ఈ 2-3 ఏళ్ళు గట్టిగా చదువుకొని ఉద్యోగం తెచ్చుకుంటేనే మన ఫ్యామిలీ నిలబడుద్ది అని చెప్పగలిగితే ఎస్ హి విల్ రెస్పాండ్. మేమైతే 100,000 మంది చూసాము, దే రెస్పాండ్. అయితే మనం చెప్పే తీరు డిసిప్లిన్ అంటే తిట్టడం కొట్టడం అది డిసిప్లిన్, బెత్తాలు వేసుకోవడం అది డిసిప్లిన్ కాదు. వాడికి బాధ్యత తెలిసేటట్టు చేయటాన్ని డిసిప్లిన్ అంటాం. సో ఇది మొత్తం మీకు ఇప్పుడు హ్యాపీగా ఎందుకు అవుతుందంటే వాడికి బాగా అర్థమైనప్పుడు హ్యాపీగా క్లాస్ రూమ్లో సంతోషంగా ఉన్నప్పుడు హ్యాపీగా ఉంటాడు. దాంతోపాటు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని సాల్వ్ చేస్తే హ్యాపీగా ఉంటాడు. దాంతోపాటు మిగతా స్పోర్ట్స్ మిగతా యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేస్తే హ్యాపీగా ఉంటాడు. కమ్యూనికేషన్ బాగుంటే హ్యాపీగా ఉంటాడు. దిస్ ఈస్ హౌ వీఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ every aspect to make it a happy place and create a very happy profession. Not only giving good education, we are creating good personalities. So ఇది తర్వాత ఇదంతా జరుగుతుంది. ఇదంతా ఈ సంవత్సరం కొత్త సంవత్సరం కాదు కదా, మేము 10 ఏళ్ళ నుంచి చేస్తున్నాం. బ్రహ్మాండంగా నిరాఘాటంగా నిర్విఘ్నంగా ఈ కార్యక్రమం అంతా జరుగుతుంది. దీంట్లో మీరు తల్లిదండ్రులుగా మీరు చేయాల్సిన పరిస్థితి ఏంటి, ఏం చేయాలి ఇదంతా బాగా అవ్వాలి అంటే, ఒకటి మీరు ఇప్పుడు ఇంకా ఎంసెట్ అవన్నీ చేయి రాలేదు, ఒకవేళ ర్యాంక్ రాకపోయినా అటు ఇటు వచ్చినా సరే దాని గురించి చాలా ఫస్ట్ చేయొద్దు. అసలు ఏమి ర్యాంక్ రాలను మొదటి బ్యాచ్లో మొదట కాబట్టి 1000 మందిని తీసుకొని అందరికీ ఉద్యోగాలు ఇప్పించాం. ర్యాంక్ రానంత మాత్రం పెద్ద మునిగిపోయేది పనికిరాడు అనుకోవటానికి లేదు. ఎస్, సో అది ఒకటి. రెండవది మీరు అప్పుడప్పుడు వచ్చి ఆ ఫ్యాకల్టీని కౌన్సిల్ని కలిసి వెళ్తే బాగుంటుంది. మూడవది బాగా చేయాల్సింది ఏంటంటే మీ కుర్రాడిని ఎప్పుడు ఏదైనా మార్కులు తక్కువ వచ్చి అటు ఇటు వచ్చినా సరే తిట్టడం పోట్లాడటం కంటే ఎంకరేజ్ చేస్తే ప్రోత్సహిస్తే బాగా అవుతారు. బాగా వాళ్ళకు ఒక స్పీడ్లో రన్ చేస్తున్నారు, నువ్వు ఇంకా బాగా రన్ చేయగలరా కదరా, బ్రహ్మాండంగా చేయగలరు కదా అని అంటే వాళ్ళు ఇంకా బాగా రన్ చేయటానికి వెళ్దాం. అంతేగాని నువ్వు ఇంకా పనికిరావు, నువ్వు రన్ చేయలేవు, నువ్వు పడిపోయావు అంటే వాడు నిజంగా పడిపోతాడు. దట్ ఈస్ వాట్ వీ డూ. మీరు కూడా ఇంటి దగ్గర కూడా అది చెయ్యాలి. తర్వాత 4వది ప్రధానమైన అంశం ఏంటంటే మీకు చాలామందికి స్కూల్స్లో ఇంటర్మీడియట్ కాలేజీలో అది అవగాహన, ఆ మిగతా యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేస్తుంటే డ్రామా వేస్తున్నాడు,
లేకపోతే స్పోర్ట్స్లో చేస్తున్నాడు, మీకు అవన్నీ అనవసరం అనిపిస్తాయి. అవన్నీ అనవసరం కాదు, చాలా అవసరం. వ్యక్తిత్వ నిర్మాణంలో అవన్నీ చాలా అవసరం. అందుకని మా అమ్మాయి 7 దాకా ఉంటే ఎట్లా, మా అమ్మాయి 9 దాకా ఉంటే ఎట్లా, రక్షణ ఎట్లా? ఆ పిల్లలు వాళ్ళంతటి వాళ్ళే రక్షించుకోగలగాలి, వాళ్ళంతటి వాళ్ళే కాంపిటెంట్ కావాలి. సో ఇవన్నీ అనవసరం అని మీరు ఫీల్ అవ్వక్కర్లేదు, ఇవన్నీ అవసరం, కావాలనే కరికులంలో ఉంచాం. సో ఇది మీరు పేరెంట్స్గా చేయాల్సిన పని. సో విద్యార్థులకు సో మరొకసారి మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీకు ప్రత్యేకంగా ఏంటి అంటే, సో మీరు సిన్సియర్గా రోజు కాలేజీకి వస్తారు, తప్పకుండా రండి. ఆ క్లాసులు ధ్యాసతో వినేటట్టు దాదాపు మీరు మంచి ధ్యాసతో ఉంటే 60% 70% లెర్నింగ్ అక్కడే కంప్లీట్ అయ్యేటట్టు చూసుకోవాలి. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, మీరు కమ్యూనికేషన్ స్కిల్స్ ఇప్పటిదాకా ఉండదు, అది డెవలప్ చేసుకోవాలి. మూడవది, ఇది పెద్ద రేస్ కాంపిటీషన్. మీరు ఫస్ట్ ఇయర్ నుంచే సెకండ్ ఇయర్ నుంచే మీకు కరికులంలో కాకుండా ఎక్స్ట్రా కోర్సులు ఆన్లైన్లో అవైలబుల్గా ఉంటాయి, చాలా ఆన్లైన్లో అవైలబుల్గా ఉంటే సో వాటిని మీరు ఎన్ని కోర్సులు ఎక్స్ట్రా చేస్తే అంత బెటర్, మంచి ఉద్యోగం, పెద్ద ఉద్యోగం రావడానికి వీలవుతుంది. నాలుగోది, ఇప్పుడంతా ఐటీ సెక్టారు, కంప్యూటర్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ పెరుగుతున్నాయి కాబట్టి ప్రోగ్రామింగ్ స్కిల్స్ మీరు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ నుంచే కరికులం కంటే ఎక్కువగా మీరు వరల్డ్ లెవెల్లో హ్యాకథాన్ ర్యాంకింగ్ వాటిల్లో పార్టిసిపేట్ చేసి మీరు ప్రావీణ్యం సంపాదిస్తే మీకు 50 లక్షలు 60 లక్షల ఉద్యోగం వచ్చినా ఆశ్చర్యపోదు. ఇప్పుడు ఈ మధ్యలోనే మొన్నే ఒక 4 రోజుల కిందట మా వైజాగ్ కాలేజీలో ఒక అమ్మాయికి గూగుల్ వాళ్ళు సెలెక్ట్ చేసి పెద్ద స్కాలర్షిప్ ఆఫర్ చేశారు. అట్లా యూ హ్యావ్ టు టేక్ డిఫరెంట్ ఫార్మ్. అండ్ నాలుగోది, మీరు మిగతా యాక్టివిటీస్ అన్నిట్లో, స్పోర్ట్స్లో, కల్చరల్ ఈవెంట్స్లో ఎంత పార్టిసిపేట్ చేస్తే మీకు మెచ్యూరిటీ అంత బాగా. సో ఇది పిల్లలు చేయాల్సింది. మీరు ఇక్కడ ఈ క్యాంపస్లోకి వచ్చిన తర్వాత మీరు ఇంటర్మీడియట్లో వాటిలోగా భయంగా బాధగా ఉండక్కర్లా, మీరు సంతోషంగా నవ్వుతూ హాయిగా చేస్తూ ఉంటే బ్రహ్మాండంగా మీరు చదవస్తుంది. హాస్టల్లో ఉండే వాళ్ళకి మీకు కావాల్సినంత ఫుడ్ ఇస్తారు, ఇక్కడ ఆ ప్రాబ్లం ఏమి ఉండదు. మీరు బాగా తిని బాగా ఆడుకొని బాగా చదివితే సంథింగ్ గ్రేట్, బాగా అవుతారు, బ్రహ్మాండంగా అవుతారు. ఇది పిల్లలకి నేను చెప్పదలుచుకున్నది. సో మీరు మంచి, మీకు మీ తల్లిదండ్రుల వలన, మీ వలన, లేకపోతే మా ఇక్కడ చదువుతున్న పిల్లలు చెప్పటం వలన మంచి సంస్థలోకి వచ్చి చేరారు. మీ బాధ్యత మాది. అండ్ యూఆర్ ఆల్ ఇన్ సేఫ్ హ్యాండ్స్. మీరు చాలా, మా టీచర్లు, మా వైస్ ఛాన్సలర్ వీళ్ళందరి చేతుల్లో హాయిగా ఉంటారు, హాయిగా చదువుకుంటారు, బ్రహ్మాండంగా చదువుకుంటారు, మంచి ఉద్యోగాలు సాధిస్తారు, జీవితంలో బాగా రాణిస్తారు. తర్వాత ఈ సందర్భంలో అనేక ప్రశ్నలు ఉంటాయి. ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది మా మీద. అందుకని మీరు డైరెక్ట్ ఆయనలో అడగకపోయినా నేనే చెప్తున్నాను. మొదటిది, ఏ కాలేజీలు, ఎవరు యూనివర్సిటీలు మొదలు పెట్టకముందే మీరు ఎందుకు మొదలు పెట్టారండి అని మొదటి ప్రశ్న ఉంటుంది. ఈ కోవిడ్లో ఉన్నాం కదా, ఎవరు మొదలు పెట్టలేరు కదా, మీరు ఎందుకు మొదలు పెట్టారు ముందు అనేది చాలా మందికి ఉండొచ్చు. అవును. సో దానికి సమాధానం ఏంటంటే, సో ఈ కోవిడ్ అనేది ఎప్పుడు పోతుందో మనకు తెలియదు. కొన్ని పరిశోధన సంస్థలేమో ఇంకో 3-4 నెలలు ఉండొచ్చు అంటున్నారు. మరికొన్ని ప్రపంచ స్థాయి పరిశోధన సంస్థలేమో 3-4 సంవత్సరాలు కూడా ఉండొచ్చు అంటున్నారు. ఎప్పుడు ఇది అవుతుందో ఎవరికి తెలియని పరిస్థితి. అందుకని మీకు ఇది తెలియని అయోమయ స్థితిలో ఏమీ చేయకుండా అట్లా కూర్చునే దానికంటే ఏదో ఒకటి మీనింగ్ఫుల్గా, సమర్థవంతంగా చేస్తే మంచి జరుగుతుంది. అందుకని సో ఇప్పటికిప్పుడు ఫిజికల్ క్లాసులు వీలవదు గవర్నమెంట్ ఆర్డర్ ప్రకారం, కాబట్టి ఇప్పుడే మొదలు పెడితే వీళ్ళందరికంటే ముందు ఉండటానికి వీలవుతుంది. నేను మీకు రాసిన ఉత్తరాల్లో కూడా రాశాను. సో ఈ ఎప్పుడైనా ఏ ఇబ్బంది అయినా, వార్ కానీ లేకపోతే ఇట్లాంటి క్రైసిస్ కానీ ఏదైనా వచ్చినప్పుడు
ఎవరైతే భయపడి వెనుకుంటారో లేకపోతే వాళ్ళకు ఉంటారో వాళ్ళకేమీ ఉండదు. ఎవరైతే ముందడుగేస్తారో వాళ్ళకి అన్ని రకాలైన అడ్వాంటేజ్ వస్తుంది, అన్ని రకాలైన లాభం చేకూరుతుంది. అందుకని ఈ సందర్భంలో మేము ముందడుగేసి ఈ ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తున్నాం ఈరోజు ఆగస్ట్ 13th నుంచి. సో ఏమీ అవ్వదు, అంత బాగానే జరుగుతుంది. ఎందుకని అంత ధైర్యంగా చెప్తున్నారంటే ఏమీ అవ్వదండి. ఎస్, ఆ ధైర్యంతోనే చెప్తున్నాను. ఏం ధైర్యంతో చెప్తున్నానంటే, సో చాలా యూనివర్సిటీల వాళ్ళు, గవర్నమెంట్ యూనివర్సిటీల వాళ్ళు, ప్రైవేట్ యూనివర్సిటీల వాళ్ళు కూడా ఫైనల్ ఇయర్ పిల్లలకు కానీ మిగతా బ్యాచ్ల పిల్లలకు కానీ ఇంతవరకు పరీక్షలు నిర్వహించలేదు. కానీ మేము 15 రోజుల కిందట ఫైనల్ ఇయర్ పిల్లలకు పరీక్షలు నిర్వహించి 15 రోజుల్లో రిజల్ట్స్ ఇచ్చి వాళ్ళందరూ ఇప్పుడు ఉద్యోగాల్లో చేరే అంత సదుపాయం చేశాం. ఎవరు చేయలేదు. ఇన్ఫ్యాక్ట్ అది ఒక పెద్ద డిబేట్ కంట్రీ లెవెల్లో. సుప్రీంకోర్టు కూడా వెళ్ళారు. సుప్రీంకోర్టు వాళ్ళు కూడా ఏమీ ఆర్డర్ ఇవ్వాలి వద్దని. సో యూజీసీ వాళ్ళు, హెచ్ఆర్డి మినిస్టర్ వాళ్ళు తప్పకుండా పరీక్షలు కండక్ట్ చేయాల్సిందే అని చెప్పారు ఈ 10-15 రోజుల కిందట. కానీ ఈ నిర్ణయం మేము 1-2 నెలల కిందట తీసుకొని బ్రహ్మాండంగా 99% అటెండెన్స్తో 100% సక్సెస్తో నిర్వహించగలిగాం. ఇంతకంటే ఏం కావాలి? మేము బాగా నిర్వహిస్తాము ఈ క్లాసులు కూడా అని చెప్పడానికి. ఎస్, దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. కాబట్టి ఎంతమంది అయినా సరే క్లాసులు నిర్వహించబోతున్నాం. సో దట్ ఈస్ నెంబర్ 1. నెంబర్ 2, మీకు వచ్చే ప్రశ్నలు. మరి కాలేజీకి వస్తే టీచర్లు, క్లాసు అన్నీ ఉంటాయి, కానీ ఈ ఆన్లైన్లో అంత బాగా చదువు వస్తుందా పిల్లలకి అని, అంతే కదా. సో ఎంత పర్సెంటేజ్ వస్తుంది? 30% వస్తా, 20% వస్తుందా అని చాలామందికి అనుమానం. అట్లా ఏమీ పడక్కర్లేదు. ఎందుకు అని అంటే, మీకు ఈ అనుమానం ఎందుకు వచ్చి ఉంటుందంటే, చాలా స్కూల్ వాళ్ళు, కాలేజీల వాళ్ళు కూడా ఆన్లైన్లో కొంత చెప్పుంటారు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే జూమ్లో చెప్తున్నారు. ఆ జూమ్లో ఏమవుతుందంటే, టీచర్ కనబడితే కంటెంట్ కనబడదు, పాఠం కనబడదు, పాఠం కనబడితే టీచర్ కనబడదు. అందుకని అసలు చెప్పినట్టు విన్నట్టు ఉండదు. దానికి ప్రత్యామ్నాయంగా మేము మా టీచర్లందరూ లాస్ట్ 2-3 months కలిసి కూర్చొని మంచి సాఫ్ట్వేర్ మీద, మంచి టెక్నాలజీతో బ్రహ్మాండంగా అట్రాక్టివ్గా ఉండేటట్టు ఈ కంటెంట్ డెవలప్ చేయగలరు. మీరు రేపు చూస్తారు, పిల్లలే కాదు మీరు కూడా చూడండి, దయచేసి తల్లిదండ్రులు కూడా చూడండి కంటెంట్ బాగుందా లేదా అని. సో అది ఇనీషియల్గా మొదటి వారం 10 రోజులు కొద్దిగా తక్కువ ఎక్కువ అట్లా ఉండొచ్చు, అది మొదటిసారి కాబట్టి. 10-15 రోజుల తర్వాత మాత్రం బ్రహ్మాండంగా అవుతుంది. ఇప్పుడు కూడా బాగా అవుద్ది, దాంట్లో సందేహం లేదు. నేను మా టీచర్లందరికీ ఒకటే చెప్పా, టీవీ ఒక పక్క నుండి మన కంటెంట్, మన లెసన్ ఒక పక్కనుంటే పిల్లవాళ్ళు లెసన్ దగ్గరికి కూర్చోవాలి. అంత అట్రాక్టివ్గా చేయాలి, అంత బాగా అందంగా చేయాలి, అంత మంచిగా చేయాలి. వాళ్ళు చేస్తున్నారు. మేము అన్ని కాలేజీలు, అన్ని యూనివర్సిటీలు సెలవులు ఇచ్చినట్టు మేము ఇవ్వలేదు. సో అట్లానే మాకు ఎవరు కరోనా రావాలి. సో మేము అందరం ఏం చేస్తున్నాం అంటే పని చేస్తున్నాం పొద్దున్నే సాయం దాకా. కొంతమంది అయితే 10-11 దాకా రాత్రిపూట చేస్తూ ఉన్నారు. డూయింగ్ వెల్, గుడ్ జాబ్. బికాస్ ఇప్పుడు ఇది అసలు కొత్త పరిస్థితి కదా. కొత్త పరిస్థితి వచ్చిందని భయపడిపోయి లోపల దాక్కుంటే ఏమొస్తుంది? కొత్త పరిస్థితి అంటే మనం ప్రత్యామ్నాయం ఎతకాలి. ఏంటి మార్గం, ఇంకొక మార్గం ఏంటి అని. సో దీనివల్ల ఎంత బాగా జరగవచ్చు అంటే, ఒక్కోసారి క్లాస్ రూమ్లో కంటే కూడా ప్రత్యక్షంగా కంటే కూడా బాగా జరగచ్చు. ఎందుకు అని అంటే, క్లాస్ రూమ్లో మేము ఇప్పుడు చూపించే ఇలస్ట్రేషన్స్ అన్నీ క్లాస్ రూమ్ బోర్డు మీద చేయలేము. రెండవది, క్లాస్ రూమ్లో ఒకసారి అర్థం కాకపోతే అంతే, ఆ లెసన్ అయిపోద్ది. ఇప్పుడు అర్థం కాకపోతే రెండోసారి 3వసారి చూసుకోవచ్చు. అవును, కాబట్టి ఇది ఇంకా ఒక్కోసారి బాగా ఇంకా ఎక్కువ ఎఫెక్ట్తో కూడా అవ్వచ్చు. అయితే క్యాంపస్ అసలు రాకుండా జరగదు, ఎందుకంటే ప్రాక్టికల్స్ చేయాలి. రెండోది, ఇంటర్పర్సనల్ రిలేషన్స్ కూడా డెవలప్ అవ్వాలి, పిల్లల మధ్యలో సంబంధాలు ఏర్పడాలి కాబట్టి ఉండాలి. కానీ ఇంత పేపర్లో ఆళ్ళు రాసినంత ఇన్ఎఫెక్టివ్గా కూడా కాదు ఆన్లైన్. ఇది ఫ్యూచర్లో వచ్చేది కూడా ఇదే. ఫ్యూచర్లో ఎడ్యుకేషన్ అంతా మారుతుంది. ఎట్లా అంటే క్యాంపస్ టీచర్ మీద ఆధారపడటం తగ్గి, సో ఆన్లైన్ క్లాసులు సెల్ఫ్ లెర్నింగ్తో మారుతుంది. అంటే ఎవరికాళ్ళు నేర్చుకునే పరిస్థితి వస్తుంది.
అది కూడా పర్సనలైజ్డ్ లెర్నింగ్ వస్తుంది. అంటే ఒక క్లాసులో 60 మంది ఉంటే నేను ఒక పాఠం చెప్తే 30 మందికి అర్థం అవుతుంది, 30 మందికి అర్థం కాదు. మరి వాళ్ళు ఏంటి పరిస్థితి? అట్లా కాకుండా ఫ్యూచర్లో ఏంటంటే అర్థం కాని వాడికి మళ్ళీ కంప్యూటరే కింద స్థాయికి వెళ్ళి మళ్ళీ చెప్పి మళ్ళీ ఈ కాన్సెప్ట్ చెప్పే పరిస్థితి. ప్రతి వాడికి వాడి లెర్నింగ్ స్థాయిని బట్టి పాఠాలు జరుగుతాయి. అది ఫ్యూచర్. ఫ్యూచర్ అంటే ఎప్పుడో 30 ఏళ్ళ తర్వాత కాదు, ఫ్యూచర్ అంటే 4-5 ఏళ్ళలో జరుగుతుంది. ఓకే, సో దిస్ ఈజ్ ద సెకండ్ క్వశ్చన్. థర్డ్ క్వశ్చన్ ఏంటంటే మీకు ఇవన్నీ చేయటానికి ఒక 10 మందో 20 మందో టీచర్లు అయితే సరిపోతారు, మీరు ఎందుకు ఇంత ఫీజు కలెక్ట్ చేస్తున్నారు అని. అంతే కదా, నేచురల్గా అనిపిస్తుంది కదా. సో అట్లేం లేదు, మీ క్లాసులు ఫిజికల్గా పవర్ ఇదంతా కదా, మీ టీచర్లు అందరూ ఉన్నారు, వాళ్ళందరూ బ్యాక్గ్రౌండ్లో ఉండి కంటెంట్ డెవలప్ చేస్తున్నారు, చాలా కష్టపడుతున్నారు. ఒక టీచర్లు కూడా మేమేమి అవసరం లేదని చెప్పాలి. చాలా కాలేజీల వాళ్ళు 50% తీసేశారు, మేము ఒక్కళ్ళు కూడా అవసరం లేదని చెప్పలేదు. అందరూ ఉండి చక్కగా పనిచేస్తూ బాగున్నారు. సో అది అందుకని ఆ ఎక్స్పెండిచర్ ఎక్సెప్ట్ పవర్ బిల్లు తప్పితే తగ్గేది ఏం లేదు. రెండోది టీచర్లు అందరూ ఉండాలి, ఈ పిల్లల కోసం ఉండాలి. అట్లానే స్టాచ్యూటరీ బాడీ యూఎస్సీ హెచ్ఆర్డి రెగ్యులేషన్ ప్రకారం కూడా టీచర్లు అందరూ ఉండాలి. టీచర్ లేకుండా అవ్వదు. మీకు కనపడేది తక్కువ మంది కనపడవచ్చు, దాని బ్యాక్గ్రౌండ్లో చాలామంది పనిచేస్తూ ఉంటారు దానికోసం. సో అది తర్వాత 3 గంటలు ఈ మొత్తం ప్రోగ్రాం, రోజు ప్రోగ్రాము 3-4 అవర్స్ ఉంటుంది. మరి 7 అవర్స్ జరిగే ప్రోగ్రాం కదా, 3-4 అవర్స్ సరిపోతుందా అంటే 3-4 అవర్స్ సరిపోతుంది. ఎందుకంటే మామూలుగా క్లాసుల్లో జరిగే సిచ్యువేషన్ అటెండెన్స్ తీసుకోవటము దానికి దీనికి కొంత టైం అవుతుంది, పిల్లల్ని కూర్చోబెట్టారు. అదంతా క్లాస్ రూమ్లో 1 అవర్లో జరిగేది ఇక్కడ తప్పకుండా 35 మినిట్స్ 40 మినిట్స్లోనే అంత సబ్జెక్టు అంత కంటెంట్ ఇంకా ఎఫెక్టివ్గా బాగా చేయటానికి వీలవుతుంది. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ టైం పిల్లలు చదువుకోవటానికి చాలా ఎక్కువ టైం అవుతుంది. తర్వాత ఇప్పుడు ఎటు ల్యాబొరేటరీస్ ఇప్పుడు చేయలేం కాబట్టి ఆ టైం కూడా మిగిలింది. 3-4 అవర్స్ చక్కగా సరిపోతుంది. అది కాన్సన్ట్రేట్ చేసి ఏ రోజు ఆ రోజు నేర్చుకుంటే సరిపోతుంది. సో ఇట్లాంటి ఇవి క్వశ్చన్. తర్వాత అసలు క్వశ్చను చాలామందికి, మరి ఎంసెట్ అవ్వలేదు, జేఈ అవ్వలేదు, మరి ఏంటి పరిస్థితి, ఎవరు అడ్మిషన్లు మొదలు పెట్టలేదు, మీరు అడ్మిషన్లు క్లాసులు అన్నీ మొదలు పెట్టేస్తున్నారు అని. నిజమే, అది మా చేతుల్లో మా కంట్రోల్ ఏం లేదు. ఎంసెట్ జరపటం, జేఈ జరపటం అనేది గవర్నమెంట్ వాళ్ళు అంతా చేస్తారు. మేము అందుకనే ఒక ఆప్షన్ ఇచ్చాం. ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నాం, మీరు తప్పకుండా దానికి ప్రిపేర్ అవ్వండి, దీంట్లో చేరి కూడా ప్రిపేర్ అవ్వచ్చు. సో దాంతో కనుక నిజంగా మీకు ఏదైనా మంచి ర్యాంక్ వచ్చి మంచి ఇది వచ్చి వస్తే తప్పకుండా మేము ఎంత 10,000 20,000 ఎంతో మినాయించుకొని మిగతా మొత్తం ఫీజు మీకు రిఫండ్ ఇస్తాం, మీకు వేరే వెళ్ళటానికి కూడా ఆప్షన్ ఇస్తాం. కాబట్టి అది దాని ఇక్కడ అడ్మిషన్ అయినంత మాత్రాన్ని ఇక్కడే స్టిక్ అయ్యి ఉండాలని మేము అంత బలవంతం చేసి అట్లా చేయం. అది రెండో రకం ఉపయోగం ఏంటంటే అది ఎప్పుడు జరుగుతుందో తెలియదు, అడ్మిషన్లు ఎప్పుడు అవుతాయో తెలియదు. 4 నెలలు పట్టొచ్చు. ఇప్పటికి 5 నెలల నుంచి ఖాళీగా ఉన్నా, 4 నెలల నుంచి ఇంకొక 4 నెలలు అయితే 8 నెలలు పిల్లవాడు ఆ వయసులో ఉన్నవాడు ఏ పని చేయకుండా ఉంటే వాడు టీవీలకు అలవాటు పడిపోయి వాట్సాప్లకు అలవాటు పడిపోయి లేనిపోయిన గేమ్స్కి అలవాటు పడితే వాడు మళ్ళీ మూడ్ మార్చడం అనేది చాలా ఇబ్బంది అవుతుంది. అందుకని యూ కెన్ టేక్ ఏ ఛాన్స్. సో మీరు ఎంసెట్ ఇదంతా చేద్దాం అనుకున్నా సరే యూ కెన్ టేక్ ద అడ్మిషన్ అండ్ యూ కెన్ హ్యావ్ ఇట్. నిజానికి ఎంసెట్కి జేఈకి ఇప్పుడు మొదట్లో బ్రిడ్జ్ కోర్స్లో కానీ ఆ తర్వాత కానీ చెప్పేది ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథ్స్ చెప్తారు. అవి గ్యారంటీగా ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ఉపయోగపడే పరిస్థితి వస్తుంది. ఆ పిల్లడు ముందు చెడిపోకుండా ఉంటాడు. కాబట్టి వాటి కోసం వెయిట్ చేసి టైం అంతా వృధా చేసి ఎప్పుడు జరుగుతుందో ఏం జరుగుతుందో తెలియకుండా ఉండే కంటే బెటర్ టు స్టార్ట్ సంథింగ్. కనీసం 4-5 గంటలు పనిచేసేట్టు 3-4 గంటలు పనిచేసేట్టు ఉంచితే చాలా మంచి జరుగుతుందని నా వ్యక్తిగతమైన అభిప్రాయం. అది గ్యారంటీగా అదే మంచిదని అనిపించింది. సో ఇప్పటిదాకా ఈ అడ్మిషన్ తీసుకున్న వాళ్ళు కూడా యూ కెన్ ట్రై ఫర్ దిస్
సో మీరు బాగా ఈ లోపల మీకు ఇక్కడ నచ్చుద్దో లేదో ఇదంతా కూడా తెలుస్తుంది. సో యూ కెన్ హ్యావ్ యువర్ చాయిస్, నథింగ్. అంటే మీరు మా దగ్గర ఫీజు కట్టారు కాబట్టి ఇక్కడే ఉండాలి బలవంతంగా ఏం లేదు. నిజానికి మీరు మంచి ర్యాంక్ వస్తే, మంచి కాలేజీలో వస్తే మీరు అక్కడ చేరటమే మేమే అడ్వైజ్ చేస్తాం. ఎన్ఐటీలో వస్తే అక్కడ చేరటమే అడ్వైజ్ చేస్తాం. ఐఐటీలో వస్తే చేరమనే చెప్తాం. అంటే ఐఐటీలో ఎన్ఐటీలో మాకంటే చాలా బ్రహ్మాండంగా చెప్తారని కాదు, కానీ అక్కడ ఉన్న అడ్వాంటేజ్ ఉంటుంది. క్యాంపస్ ఎన్విరాన్మెంట్, అందరూ తెలివైన పిల్లలు కూడా ఉంటారు. సో ఆ అడ్వాంటేజ్ కూడా ఉంటుంది. అట్లానే ఇక్కడ జేఎన్టీయూలో ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ కాలేజీల్లో చేరితే గవర్నమెంట్ వాళ్ళు ఫీజు ఇస్తూ ఉంటున్నారు కాబట్టి పేదవాళ్ళు అయ్యి ఉంటే ఆ అడ్వాంటేజ్ వస్తుంది. సో కాబట్టి మేమే చెప్తాం మీకు ఈ అడ్వాంటేజ్ ఉంటుంది, మీరు వెళ్ళి అక్కడ అడ్మిషన్ తీసుకోండి, ప్రొవైడెడ్ దే గాట్ ఎ గుడ్ ర్యాంక్. కానీ ఈ లోపల దాన్ని వంక పెట్టుకొని కూర్చోటం అనేది తెలివైన పని కాదని నా ఉద్దేశం. ఐ డోంట్ నో హౌ టేక్ ఇట్. సో అది ఆ కన్ఫ్యూజన్ క్లారిఫై చేసుకుంటే మంచిది. ఇది ఎప్పటికెండ్ అవుతుందో తెలియదు కారణాలు. గవర్నమెంట్ మళ్ళీ చేస్తారా, పోస్ట్ పోన్ చేస్తారా, ఎవరో తెలియదు. సో ఇది పరిస్థితి. ఇప్పటిదాకా ఉదాహరణకి ఎందుకు నేను దీంతో ఇంత చెప్తున్నానంటే, ఇప్పుడు చాలా కాలేజీలో, బయట కాలేజీల్లో పాపం పిల్లలు 1000 మందికి ఉద్యోగాలు వచ్చినాయి, కానీ వాళ్ళు పరీక్షలు నిర్వహించలేదు ఇంతవరకు. వాళ్ళు ఉద్యోగాల్లో చేరటానికి లేకుండా వెయిట్ చేస్తున్నారు. అది అట్లా ఉంటుంది. అందుకని ఈ అడ్మిషన్ కూడా అంతే, యూ కెన్ టేక్ యువర్ ఓన్ చాయిస్. తల్లిదండ్రులకి మరో ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే ఏ బ్రాంచ్ మంచిది అని. సో ఇది చాలా 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 మందిలో ఉంది. సో ఎక్కువ మంది మార్కెట్లో అన్ని చోట్ల బయట కంప్యూటర్ సైన్స్, ఐటీ ఇండస్ట్రీ బాగా పెరుగుతుంది కాబట్టి, ఐటీలో జాబ్స్ వస్తున్నాయి కాబట్టి కంప్యూటర్ సైన్స్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. సో అది నేను కాదంటలేదు, కానీ కంప్యూటర్ సైన్స్ మంచిదే, బాగానే ఉంటుంది. కానీ మిగతా బ్రాంచ్లకు కూడా చాలా అడ్వాంటేజ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా రాబోయే కాలంలో ఉండే పరిస్థితి ఏంటంటే అన్నీ ఇంటర్డిసిప్లినరీ కాన్సెప్ట్సే వస్తాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు, లేకపోతే ఐఓటీ కానీ, లేకపోతే మెషిన్ లెర్నింగ్ కానీ, ఇది ఎన్ని కావాలి అంటే కంప్యూటర్ సైన్స్ ఒక్కదాంతోనే, ఐటీ ఒక్కదాంతోనే అవ్వదు. సో అంటే ఒక్కొక్కసారి ఏ పరిస్థితి రావచ్చు మీకు అంటే, కంపెనీల రిక్వైర్మెంట్ ఎట్లా రావచ్చు అంటే, కంప్యూటర్ సైన్స్ మాత్రమే చదివిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అందరి కాలేజీలో అన్ని చోట్ల కంప్యూటర్ సైన్స్ చదివిన వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళకంటే మెకానికల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ నాలెడ్జ్ వాళ్ళని ప్రిఫర్ చేయొచ్చు. అట్లానే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ నాలెడ్జ్ వాళ్ళని ప్రిఫర్ చేయొచ్చు. ఎందుకంటే ఆ డెవలప్మెంట్, ఆ చేంజెస్ అవన్నీ అట్లా వస్తున్నాయి. అందుకని మేము దానికి తోడుగా దాన్ని గమనించే ఇప్పుడు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఉందంటే, ఇంతకుముందు కన్వెన్షనల్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కాకుండా దానికి కంప్యూటర్ సైన్స్ కోర్సెస్ని చాలా యాడ్ చేస్తున్నాం. ఏదైనా ఐఓటీ కావాలి, సపోజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డ్రైవర్ అని అనుకోండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డ్రైవర్ కెనాట్ బి డన్ ఓన్లీ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. The people should know about mechanical, people should know about electrical. సో ఇవన్నీ తెలిస్తేనే కానీ ఆ ప్రోగ్రామ్ రాయటానికి వీలవుతుంది. అందుకని ఎలక్ట్రికల్ ఇంజనీర్ ఎవరైతే కంప్యూటర్ సైన్స్ నాలెడ్జ్తో ఉన్నాడో వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు చాలా ఆర్గనైజేషన్లో ముందు రోజుల్లో. మెకానికల్ ఇంజనీరింగ్ విత్ కంప్యూటర్ సైన్స్ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు ప్రిఫర్ చేయొచ్చు. అట్లానే ఈ ఎలక్ట్రానిక్స్, ఈసీ విత్ కంప్యూటర్ నాలెడ్జ్ వాళ్ళు కంప్యూటర్ సైన్స్ వాళ్ళకంటే కూడా ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు. కానీ కంప్యూటర్ సైన్స్ బ్యాడ్ అని నేను చెప్పటల్లా, తీసుకోవద్దని కూడా చెప్పటల్లా, కానీ అంత వేలవేరుగా తీసుకోవాల్సిన అవసరం లేదు. సో అదర్ కోర్సెస్ మిక్స్డ్ విత్ కంప్యూటర్ నాలెడ్జ్ దే ఆర్ ద ఫ్యూచర్. సో దానికి అనుగుణంగానే మాకు అన్ని కోర్సుల్ని రివైజ్ చేస్తున్నాం కాబట్టి కంప్యూటర్ ఈసీఈలో వాళ్ళకి కంప్యూటర్ కోర్సులు చాలా పెడుతున్నాం, ఎలక్ట్రికల్లో వాళ్ళకి కంప్యూటర్ కోర్సులు చాలా పెడుతున్నాం, ఈవెన్ మెకానికల్ వాళ్ళకి కూడా కంప్యూటర్ కోర్సు చాలా పెడుతున్నాం. ఇది కరికులంలో పెట్టడమే కాకుండా
మా స్టూడెంట్స్ అందరినీ మెకానికల్ స్టూడెంట్స్ని ఎన్పిటిఎల్ కోర్సులు కోర్సెరా కోర్సులు అట్లా చేయమని చెప్తున్నాం. కాబట్టి వాళ్ళు దే విల్ హ్యావ్ అ లాట్ ఆఫ్ డిమాండ్ ఇన్ ఫ్యూచర్. అంటే నాట్ ఓన్లీ కంప్యూటర్ సైన్స్ పీపుల్, ఎలక్ట్రికల్ పీపుల్ విత్ కంప్యూటర్ సైన్స్ నాలెడ్జ్, మెకానికల్ పీపుల్ విత్ కంప్యూటర్ సైన్స్ నాలెడ్జ్, అట్లనే ఎలక్ట్రానిక్స్ పీపుల్ విత్ కంప్యూటర్ సైన్స్ నాలెడ్జ్. అందుకని కంప్యూటర్ సైన్స్ చదివితేనే ఇంజనీర్, కంప్యూటర్ సైన్స్ మాత్రమే వస్తేనే చదవాలి అట్లా అనుకోబాకండి, అది కరెక్ట్ కూడా కాదు. ఫ్యూచర్ భవిష్యత్ దృష్టిలో పెట్టుకుని తర్వాత చివరిగా ఈ కరోనా దీంట్లో మీ అందరికీ, మీ పిల్లలకి, తల్లిదండ్రులకి అందరికీ నా అడ్వైజ్ ఏంటంటే, కరోనాని భయంతో చేస్తే మీకు ఇబ్బంది అవుతుంది. అదే ఈ భయం ఎందుకు వస్తుంది మీకంటే, రోజు ఇదే వార్తలు పేపర్ల నిండా, టీవీల నిండా. ఈ భయం ఎప్పుడైతే వస్తుందో, ఫియర్, ఇది కూడా అన్రీజనబుల్ ఫియర్, నాట్ నార్మల్ ఫియర్. మీ పాము దగ్గరికి వస్తే కరుస్తుంది, చచ్చిపోతామని భయం. విమానంలో కూర్చొని మనం పడిపోతామని అనుకుంటే అది అన్రీజనబుల్ ఫియర్. సో చాలామంది అట్లాంటి ఫియర్లో ఉన్నారు. ఎక్కడో ఎవరో చనిపోయారు కాబట్టి మనమే చచ్చిపోతున్నాం అన్నట్టు. సో దయచేసి ఆ భయాన్ని వదలండి, బాగా తినండి, పిల్లలకు కూడా తినిపించండి. వీలైతే కొద్దిగా సన్కి ఎక్స్పోజ్ అయ్యి కొంచెం ఎక్సర్సైజ్ చేయండి. ఆ తినటంలో కూడా గ్లైసిన్, నువ్వులు అవన్నీ ఎక్కువ ఉండేటట్టు చూసి తినండి. సో దిస్ ఇస్ ఇట్. పని చేస్తే అవుతుంది. మేము వీ హ్యావ్ ప్రూవ్డ్ ఆన్ గ్రౌండ్. ఏంటి ప్రూవ్ చేసాం గ్రౌండ్ మీద అంటే, మా వాళ్ళు 1000 మంది రోజు క్యాంపస్లో పనిచేస్తున్నారు. మామూలుగా గవర్నమెంట్ స్టాటిస్టిక్స్ ప్రకారం 30 మందికి రావాలి, 3%. కానీ మా వాళ్ళకి 2-3 కూడా రాలేదు. బికాస్ దే ఆర్ వర్కింగ్. దే ఆర్ వర్కింగ్. అండ్ వాళ్ళ మైండ్ అంటే పని మీద ఉంది కాబట్టి అసలు ఈ భయాన్ని గురించి ఆలోచించే టైమే లేదు వాళ్ళకి. అందుకని దయచేసి దీన్ని అంటే జాగ్రత్తలు తీసుకోండి, దూరంగా ఉండటం, మాస్కులు పెట్టుకోవటం, ఇవన్నీ జాగ్రత్తలు తీసుకోండి. కానీ మరి భయపడితే ఏమవుద్దంటే బాడీలో ఎండోక్రైన్ సిస్టమ్ డిస్టర్బ్ అవుతుంది, ఎడ్రినల్ సిస్టమ్ అంతా డిస్టర్బ్ అవుతుంది. దాంతో హార్మోన్ సిక్రెషన్ ఇంబ్యాలెన్స్ అవుతుంది. దాంతో మీరు తిన్నది అరగకపోతే ఇమ్యూనిటీ సిస్టమ్ తగ్గిపోతుంది. అందుకని ఏ జబ్బైనా రావచ్చు. అందుకని భయం ఉండకూడదు. సో ధైర్యంగా ఉండాలి. సో పిల్లలకి, తల్లిదండ్రులు కూడా చెప్తున్నారు, ధైర్యంగా ఉండాలి. సో దిస్ ఈజ్ ఇట్ అబౌట్ దట్. సో మరొకసారి మా టీం మీద, అందరి మీద నమ్మకంతో, మా సంస్థ మీద నమ్మకంతో మీ బిడ్డలను చేర్చినందుకు తల్లిదండ్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. పిల్లలందరూకి శుభాకాంక్షలే కాదు, మీరు ఇప్పుడు ఆన్లైన్ క్లాసులు రోజు తీసుకోండి. దీంతో పాటు క్యాంపస్కి వచ్చిన తర్వాత బాగా హుషారుగా, హాయిగా నవ్వుతూ చదువుకొని మంచిగా పైకి రావాలి. సో మీకు ఈ బ్రిడ్జ్ కోర్స్ నెక్స్ట్ 10 days ఉంటుంది. బ్రిడ్జ్ కోర్సులో మీకు డిఫరెంట్గా చెప్తారు. మీకు బేసిక్ ప్రశ్న అడిగితే మీరు చెప్పలేరు. ఫిజిక్స్ ఎందుకు చదువుతున్నావా అంటే, ఫిజిక్స్ అంటే చాలామంది భయం. ఎందుకు చదువుతున్నావా అంటే పరీక్ష పాస్ అవడానికి చదువుతున్నాం. ఇంకా అడిగితే ఎంసెట్లో ర్యాంక్ రావడానికి చదువుతున్నాం. కానీ ఫిజిక్స్ ప్రిన్సిపల్ తెలియకుండా జీవితం నడవదు. కెమిస్ట్రీ తెలియకుండా జీవితంలో చాలా విషయాలు అర్థం కావు. అందుకని చదువుతున్నాయని ఎవరు చెప్పరు కదా. సో దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ మోటివేషన్, దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ ఇంట్రడక్షన్ దే గివ్ ఇట్. మీకు ఎందుకు ఫిజిక్స్ చదవాలి ఇంజనీరింగ్, ఎందుకు కెమిస్ట్రీ చదవాలి ఇంజనీరింగ్, ఎందుకు మ్యాథమెటిక్స్ రావాలి ఇంజనీరింగ్. మ్యాథమెటిక్స్ లేకుండా అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదు, మెషిన్ లెర్నింగ్ లేదు, ఏది లేదు. బేసిక్ మ్యాథమెటిక్స్ ఉంది. సో అది వీళ్ళు చెప్తారు, అది మీకు బాగా ఇంట్రడ్యూస్ చేస్తారు. దాని తర్వాత క్లాసులు మొదలవుతాయి. దీంతో పాటు ఇంకొక ఎవ్రీడే ఒక 1 hour మీరు ఎట్లా చదువుకోవాలి, ఎట్లా బిహేవ్ చేయాలి పక్కన వాళ్ళతో, మీకు డ్రెస్ కోడ్ ఎట్లా ఉండాలి, ఇవన్నీ రిజిస్టార్ మిగతా వాళ్ళందరూ కూడా చెప్తారు. ఇది బ్రిడ్జ్ కోర్స్ అంటే మిమ్మల్ని యాక్చువల్ కోర్సులోకి ప్రిపేర్ చేస్తున్నాం, యాక్చువల్ ప్రొఫెషనల్ కోర్సులోకి ఎంటర్ చేస్తున్నాం. ఇట్లాంటి ప్రిపరేషన్ లేకపోవటం వల్లనే, దీంతో పాటు కౌన్సిలింగ్ లేకపోవటం వల్లనే
ఆల్ ఇండియా లెవెల్లో మంచి తెలివిగల పిల్లలు మంచి ర్యాంకులు తెచ్చుకొని ఐఐటీలో చేరితే చాలామంది డిప్రెషన్కి వెళ్తున్నారు, సూసైడ్ చేసుకుంటారు. వాళ్ళ కౌన్సిలింగ్ సిస్టమ్ సరిగ్గా ఉండదు. ఈ బ్రిడ్జ్ కోర్సు వీళ్ళ స్లోగా దీంట్లో తీసుకెళ్ళటం అనే సిస్టమేటిక్ ప్రాసెస్ లేకపోవడం, డైరెక్ట్ క్లాసులు మొదలు పెడితే వాడికి అంత గందరగోళం. అందుకని ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కోపప్ అవ్వలేక దే ఆర్ డ్రాపింగ్ అండ్ సమ్ ఆఫ్ దెమ్ కమిటింగ్. సో దిస్ ఈస్ ది అందుకని ఈ బ్రిడ్జ్ కోర్స్ అదంతా చక్కగా ఉండి రోజు సంతోషంగా ఉండండి. తల్లిదండ్రులుగా ఈ ఆన్లైన్ క్లాసులు జరిగేటప్పుడు మీకు ఆల్రెడీ ఉత్తరం కూడా రాసాము. వాళ్ళకి కంప్యూటర్ ఉండేటట్టు చూడండి, అన్డిస్టర్బ్డ్ ప్లేస్లో ఉండేటట్టు చూడండి. సో అవసరమైతే మీరు కూడా సైలెంట్గా పక్కన కూర్చోండి. వీళ్ళు టీచర్లు బాగా పాఠాలు చెప్తున్నారు లేదో చూసుకోవచ్చు. సో ఇవన్నీ చేయండి, అవన్నీ ఫెసిలిటేట్ చేసి ఎంకరేజ్ చేయడానికి ప్రయత్నించాం. సో దిస్ ఇస్ ఇట్. మరోసారి మీ అందరికీ శుభాభినందనలు, శుభాకాంక్షలు. And then for the benefit of the non-Telugu people, I am summarizing the same thing. I thank you for your confidence in getting admission in our institute. And this institute works totally in a different way, not simply transferring the knowledge, not simply giving you some marks. It works in a different way to develop the total personality of a student, fit not only for the job, fit for the whole life. So far you have prepared for so far in your 10th, up to 10th class, 12th class, you have prepared for the exams. Now you have to prepare for the life. We are giving you a big platform, big ground for the preparation of your life. So for this, what we are doing is, yes, knowledge transfer is a happy process over here, because we recruit only the competent people paying high salaries from IITs, NITs and other places. Not only that, we give them training in not only teaching but understanding of the student. So the learning here on this campus is a happy process. Apart from that, we have a counseling system to address your personal problems, emotional problems, psychological problems. And also we develop your team spirits and creativity by conducting large number of activities, an activity once in every 15 days. So with all these things, you are knowledgeable, you are a good member of the team, you are creative, and we have a very strong program, very systematic program to develop your communication. So this is the equation for getting a placement. 60% knowledge, 20% for communication, 10% for teamwork, and another 10% for the creativity. This is how we develop the total personality of the student. That is the program. And it is a happy process. The whole process is a happy process. When you are getting the knowledge, you are a happy individual. When your personal problems are solved, happy individual. When you are participating in various activities, you are happy. And this is it. We are creating the entire program. So yes, from the parent side, only thing you have to, you have to continuously encourage the students, but don't discourage them. That is the basic thing. And if you have any problem, contact the counselor. For the students, so unlike intermediate 10th class, not only concentrating on the knowledge, you have to concentrate, participate in various activities, and you should be always healthy and active all through next 4 years, and it forms the basis for the future life. Okay, so the probable questions at this end is, so maybe why you are starting so early the classes? Because we don't have any indication when this corona ends. So better to start it as early as possible to engage the students meaningfully. The second thing is that kind of fees is necessary. Yes, all our staff members are working day in and day out. We have to pay the salaries. So yes,
except the classrooms and power, nothing is saved on the campus. And then if the MSET or J is not, we are waiting for that. That is the other question. Though you are waiting for that, you take the admission and by paying the admission fee, if you get some rank in through MSET or JE, we'll refund most of it. So don't get worried about. Better to get engaged meaningfully. So this is all. I welcome all the students, especially from Kerala, Bihar, and other places, Jharkhand, who are already coming from us. And at the end, I thank all the existing students also for encouraging their relatives, friends to get admission to this university. Once again, thank you. Welcome to the Bridge Course. At the very outset, let me introduce myself. I am Commodore Raghunathan. I joined this university in the year 2014 as a registrar after 35 years of service in the Indian Navy. I did my master's in mathematics from the University of Madras and doctorate from Andhra University, Visakhapatnam. At the very outset, I want to thank all the parents and the students for your bold and fantastic decision of deciding Vignan's University as your education destination for the next 4 years. Yes, I'm deliberately telling it's a fantastic decision because you have a choice. The country has got 945 universities. Out of that, 127 are deemed to be universities. But you have chosen this university. I really salute you for your courageous, bold and wise decision. Why I am saying this is, when I retired from the Indian Navy in 2014, I also had a similar choice to join plenty of education institutions in the country. But I chose Vignan's University for the simple reason, this is a university which is hardly 11 years old. Within the short span of 11 years, they have, by their sheer hard work, honest to growth, they catapulted themselves to the top 100 in this country. Not 1 year, almost for the last 4 years, this university has been ranked in the first 100 ranks by the National Institutional and Ranking Framework of the Government of India. That is not the only credit on that feather. The accreditation agencies like NAC, National Assessment and Accreditation Council, and the National Board of Accreditation, both, mind you, they're all Government of India agencies, have given the top grade. NAC, we've got the A grade, and the National Board of Accreditation have accredited 5 programs of the university as NBA accreditation. So you see the kind of laurels this young university of 11 years could achieve. All these things because it has got a values, it has got a set of ethics. That is why I also joined this university like you have taken a decision. That's why I salute you for your wonderful decision. Let me promise you, as a registrar of this university, the next 4 years of your stay in the campus will be a very rich and rewarding learning experience. This will be directed through very many processes. Environment is absolutely invigorating environment. You have a very stimulating ambience here, a green campus, a ragging-free campus. You are one of the best faculty. 50% of the faculty in Vignan's University, they have come from IITs, NITs, Indian Institute of Science,
and premier central universities in the country. They are the people, they are going to guide you, mold you, and make you a professional, a very good human being, and one of the best citizens probably the country can ever think of. Yeah. All the activities, both extracurricular and co-curricular activities, all these activities steered by the students themselves, which makes them a good a team player when you leave this university. We have the best of infrastructure, the best of faculty, the best of environment, and very, very proactive and caring administration management to see that your stay in this university in the next 4 years is going to be very, very rich, rewarding, and a great learning experience. Vignan University has an illustrious track record of preparing young professionals through courses like engineering, pharmacy, and management studies to take jobs, to become entrepreneurs, and to get into research with various leading organizations in the world. So, to tell you briefly about the bridge course, as soon as you step into this university, all of you as inductees, you will be placed under the care of the Department of Sciences and Humanities. You will be under the care of a vibrant and highly competitive and talented team of 72 faculty members who are with the various divisions of sciences like physics and chemistry, math, and English. So I hope that all of you will not miss any of these sessions, and in addition to having an interactive live sessions, you will also be exposed to a lot of digital content that our faculty members have so painstakingly put together so that those of you who are not able to attend even if a single session, you will be able to also revise the concepts by attending to the digital content. At Vignan, we follow outcome-based education and evaluation system so that by the end of the program, all the students will excel in the skills that are needed to commence their professional career. Our examination system consists of assignments, periodic tests, mid-examinations, end examinations, vivos, project report preparation, presentation, and a major project. So the curriculum is uniquely designed and offered in such a way that, we revise our curriculum once in every 3 years. There is a curriculum undergoes major revision once in every 3 years, and then minor revision as and when required in tune with industry needs. So we ensure that our curriculum is in tune with global standards. You also don't know who are we, but nevertheless, being faith in Vignan, thousands of people have appeared for our online examination, and you all have appeared for that examination from your home and successfully came out. Where they have already updated to the new norm. They are calling this pandemic as the new norm. They are very updated and they are following this updated thing for the last 2 years by the way of digital recruitment. So one program is BTech program, Artificial Intelligence and Machine Learning, and the another program is BTech CSC with a specialization of cyber security. The campus is very happy life to the students, and I can mention it is not only happy life to the students, and it is also a happy life to the faculty, since you can observe many faculty are working since many years like me. So all of your experienced writing the VSET examination and online admission counseling, all these softwares are developed in the university for last 10 years. Particularly with regard to the securing of national sponsored research projects from Department of Science and Technology, Government of India, and also Ministry of Environment and Forest, and nearly our department. If you take the faculty in chemical engineering department, it is a mix of young and dynamic and cool and composed seniors. I wish you all the best
and good luck. Enjoy our studies at VFSTR. Thank you, one and all. In those two subjects, they will teach the basic elements of electrical networks, magnetic circuits, construction working principles of electrical machines that we might have seen all the machines in day-to-day life, like transformers, induction machines. So we all know that civil engineering is one of the oldest and the next to the military engineering. So civil engineering deals with different types of design, construct and maintenance of public works like roads, bridges and everything. Applied engineering department consists of two branches. One is agriculture engineering and another is automobile engineering. And coming to agriculture engineering, recently and from the last 2 years back, we have rescheduled and completely remodified our syllabus according to ICAR, that is Indian Council of Agriculture Research. So this is the first university in this region, or we call it a combined AP and Telangana, which has having this particular syllabus. What is exactly done in the department is, the department gives an opportunity for the students to expose themselves for practical training and also research orientation. This is all done through internships. We provide internship of 12 weeks to the students, wherein they are going to be exposed to the industry, and almost 50% of these internships are paid. Because there is a saying that if we listen something, we might be forgetting it. If we see something, we could remember it for a long time. Whereas if we do something, we will remember it for a prolonged time. In the same way, such research experience which is given to the students here will impart that particular knowledge for a prolonged time. We have excellent research facilities when compared to many institutions in and around Andhra Pradesh and India. सर्वे सन्तु निरामया सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्।